లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూడండి. చాలామందికి ఏంటంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి బాడీ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మనం చెస్ట్ కొలత అనేది బ్లౌజ్ ఉక్స్ పెట్టేసుకుని సైడ్ ఫోల్డింగ్ నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది చూసుకుంటే సరిపోతుంది. అలా చూసుకోకపోతే వాళ్ళకి ఏంటంటే ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉంది కదా, బాడీ ఎక్కువ ఉంది కాబట్టి చెస్ట్ దగ్గర పట్టేసే ఛాన్సెస్ 99% అయితే ఉంటాయండి. అయితే మీరు ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్ ఉంది కదా, దాన్ని ఆ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే వీళ్ళకి చంక డౌన్ అనేది 5.5 5.5 కంటే ఎక్కువ రాదనమాట. 6 ఇంచులు అనేది ప్రతి ఒక్కరికి పెట్టాలి అంటే మాత్రం అది బ్లౌజులు పాడైపోతాయి, అందరికీ సెట్ కావు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. బాడీని బట్టి బ్లౌజ్ కటింగ్ మార్చుకోవాలి తప్ప ఒకటే బండ గుర్తుతో బ్లౌజ్ కటింగ్ చేశారంటే మాత్రం మీరు కొంతమందికి సెట్ అవుతుంది బ్లౌజ్, ఇంకొంతమందికి సెట్ అవ్వదు అనమాట. చాలామంది చెప్తూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర అయితే నా బ్లౌజ్ సెట్ అవ్వదని. అది మీ బాడీని బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చంక డౌన్ అనేది మెయిన్. చంక డౌన్ ఇంపార్టెంట్ బ్లౌజ్కి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫుల్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి.